ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 31, 32 ఈ రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. కేశవ, ఓ కృష్ణమూర్తి, విపరీతాని అనర్థ సూచకములకు నిమిత్తాని చ శకునములను కూడా పశ్యామి చూచుచున్నాను. ఆహవే యుద్ధమున స్వజనం బంధువులను హత్వా సంపి అను అటు పిమ్మట శ్రేయస్సును న పశ్యామి చూడజాలకున్న. ఓ కృష్ణమూర్తి, పెక్కు అపశకునములను సైతము చూచుతున్నాను. యుద్ధమునందు బంధువులను చంపి వెనుక పొందబోవు లాభం ఎద్దయో నాకు కనిపించటలేదు అన్నాడు. 32వ శ్లోకం. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. కృష్ణ, ఓ కృష్ణ, విజయమును నకాంక్షే కోరను, రాజ్యం చ రాజ్యమును, సుఖాని చ సుఖములను నకాంక్షే కోరను. గోవింద, ఓ కృష్ణ, మనకు రాజ్యేన రాజ్యముతో కిం ఏమి అనగా ప్రయోజనము, భోగైహ భోగములతో కానీ, జీవితేనవా లేక జీవితముతో కానీ కిం ఏమి ప్రయోజనము. కృష్ణ, నేను విజయమును కానీ రాజ్యమును కానీ సుఖములను కానీ కోరను. రాజ్యముతో కానీ భోగములతో కానీ జీవితముతో కానీ మనకేమి ప్రయోజనము. ఇక వ్యాఖ్య చూద్దాం. వైరాగ్యము కలవాడికే ఆత్మజ్ఞానం ఉపదేశించవలైనటువంటి శాస్త్రం ఉన్నది. అయితే ఆధ్యాత్మ జ్ఞానమయమైనటువంటి ఈ గీతాశాస్త్రమును శ్రవణము చేయబోతున్నటువంటి అర్జునుడికి ఎటువంటి వైరాగ్యము కలదా, అతడు జ్ఞానముకు అధికార్య అనేటువంటి సంశయం ఈ శ్లోకము చే మనకు నివారితమవుతుంది. ఏదో విధముగా అర్జునులకు తీవ్ర విరక్తి జన్మించినది. ప్రాపంచిక సుఖముల ఎడల రోత కలిగినది. రాజ్యమును భోగములను అతడు తృణప్రాయముగా ఇచ్చెను. 3 లోకములు తనకు సమర్పింపబడను, అక్కరలేదనేటువంటి నిర్ణయానికి వచ్చేసాడు. ఇటు తీవ్ర వైరాగ్యోత్పత్తి కాలమే బ్రహ్మ విద్యా బోధనకు తగిన సుముహూర్తము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఇదివరకు ఎన్నడూ బోధింపక వైరాగ్యము భోగ విఘర్షణత్వము హృదయం లెస్సగా ప్రజ్వలించిన ఆ యుద్ధ సమయంలోనే అతను చూచి పరమార్థతత్వాన్ని బోధించాడు. జై శ్రీకృష్ణ. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.